ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా, చాలా ఏళ్లుగా పని చేస్తున్నా, కాంగ్రెస్ కోసం నాకంటే కష్టపడ్డవారు ఎవరు? ఎవరు? విహెచ్ 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 గారు అంటాను. దగ్గర దగ్గర 90 సంవత్సరాలకు ఉంటాడు, ఆయన కూడా పోటీ చేస్తాడట. మరి ఇక నీ తర్వాత యువకులు రాజకీయాల్లోకి రావద్దా తాత? తాత 90 సంవత్సరాలకు ఏది ముసల్తనానికి కుసుమగూడాలు అంటారు చూడు. కుసుమగూడాల కథ తెలుసా అని నీకు? ఏం జర చెప్పిట్రా రా, జర చెప్తురా. అంటారు అందరు ముసల్తనానికి కుసుమగూడాల. దేంటిది అది? పెళ్లి కావాలనా? జీరా గిడి కథ చెప్తురా, దాని కథ ఏందో. కాసేపు మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా, ఎప్పుడు కోపం మీద అనలేం కదా. ఇటెట్రా ఇటెట్రా. ఇక అన్న పేరు ఇటెట్రా అన్న పేరు రాజు. మన రాణిగంజ్ హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. ఇక రోజు నా న్యూస్ చూసి 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 ఇన్ని రోజులు కొంత నా మీద కోపం ఉండేనట. ఇక అరే ఇప్పుడు ప్రవీణ మంచిగా చెప్తాడు అని తెలుసుకొని వచ్చిండు. ఇక అన్న ఇక నేనంటే పంచప్రాణాలు పెడతాను, ఈయన వచ్చి కావాలంటాను చూడు. అన్న ఉన్నదే బాణం లెక్క నిటారుగా ఇట్లున్నాడు. ఇక నేనన్న నయం ఇట్లా కొంచెం ఉన్నా, 50 సంవత్సరాలు ఉంటాయా కానీ ఏమన్నాడు, ఎవరు వచ్చినా తనుతా నీకోసం అంటాను. అక్కడ చూడు ఇక మలిగానుడేనా? ఎందుకే మలిగాని మీద గత కోపం ఎందుకు వచ్చింది? నేను పట్టుకుంటా. వాడు దొంగ. ఎట్లా తెలిసింది? తెలంగాణ మురుకురాడు. తెలంగాణ మురుకురావా? కేసీఆర్ ను ఏంది ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే ఆయన కొంచెం ఇబ్బంది చేసిండు. ఆయన ఉత్సాహిన బంకిరాడు. ఇక మనం బూతులు మాట్లాడదు. ఇప్పుడు ఈ ముసంతలానికి కుసుమగూడాలు ఏంది సంగతి? అయితే పెళ్లి కావాలని చెప్పేసి మన ఉద్దేశం. అంతే అంతే, అది మురుకత్వం అది. అయితే ముసలోళ్ళు ఉంటారు వెనకట, పుసుకున్న పెళ్లి చేసుకున్నాక 70 సంవత్సరాలకు 80 సంవత్సరాలకు ముసలి పోతే నాకు మళ్ళా పెళ్లి కావాలన్నాడు. ఇప్పుడు 80 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని నువ్వేం చేస్తావురా నాయన? చేసుకునేదాన్ని సుఖ పెట్టేటోనివా, సాగేటోనివా? నీకే ఆసర కావాలే, ఎందుకంటే ఆసర కోసమే కావాలి నాకు పెళ్లి అన్నాడట. ఆ అవసరం అయితే కుసుమగూడాలు నేనైనా నీ సంసారం చేస్తా అన్నాడట. అది ముసలితనానికి కుసుమగూడాలు అనేది. కాబట్టి ఇప్పుడు మన ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తానంటున్న విహెచ్ గారి కథ కూడా గట్టం ఉన్నది. ఇక రేపో మాపో దేవుడు పిలుస్తాడనంగా కూడా నేను పోటీ చేస్తా అన్నాడు ఆయన. గిని కాంగ్రెస్ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము అంతా తిన్నారు 90 సంవత్సరాలు మీరు. ఇక చాలు, నిజంగా 60 సంవత్సరాల వరకు ఎన్నికలలో పోటీ చేయాలని ఒక చట్టం తెస్తే బాగుండు. ఈ మన మూర్ఖులంతా తప్పిపోవు. బరాక్ ఒబామా గారు ఉన్నాడు. ఈ అమెరికాకు ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలకు అయినా? 38 సంవత్సరాలకు అమెరికా ప్రెసిడెంట్ అయినా. ఇక్కడ అవుతారు ఎవడన్నా? ఎందుకంటే ఇటువంటి వాళ్ళే కురవృద్ధులు వీళ్ళు. 90 సంవత్సరాలు ఉండి ఇంకా మాకు టికెట్ క్లియర్ అంటే ఇచ్చడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదా? తీసుకునేదానికి వీళ్ళకి సిగ్గు లేదా? లేకపోతే వీళ్ళకు ఓట్లేసే మనకు సిగ్గు లేదా? జర ఆలోచించుకోవాలి. నేనేమంటా అంటే అడిగేటోనికి సిగ్గు లేదు, ఇచ్చేటోనికి సిగ్గు లేదు. జర మనకన్నా ఉండాలిగా సిగ్గు. ఇప్పుడు ఈయన 90 సంవత్సరాలు వచ్చినాయి, కరెక్ట్ పార్లమెంట్ టికెట్ ఇస్తే ఒక్క పార్లమెంటు నియోజకవర్గం కింద ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ కింద 7 నియోజకవర్గాలు ఉంటాయి. అంటే నియోజకవర్గానికి 120 గ్రామాల చొప్పున ఉంటాయి. 120 గ్రామాల చొప్పున 7 నియోజకవర్గాలకు లెక్కేసుకో 800 ఊర్లకు పైన అవుతాయి. అవన్నీ తిరుగుతాయి తాత. మరి ఎవరి కోసం నీ రాజకీయం, ఎందుకోసం నీ రాజకీయం? అడిగేదానికి సిగ్గులేదు. ఇంకా సపరేట్కు కృష్ణారామ అని మూలకు వాడిని మనమరాలతోటి ఆడుకోవాల్సిన టైంలో ప్రజాసేవ చేస్తావు. ఏడికొచ్చేవే కథ లేకపోతే నడవలేవు, ప్రజాసేవ చేస్తావు. ప్రజాసేవ దిక్కుమాల మొకాల. జర వీళ్ళకి ఇటువంటి ఎవరైనా 70-80 సంవత్సరాల నుండి టికెట్ తొడగొట్టుర్రి. మన యువకులు రావద్దా రాజకీయాలకు? పైసలు ఉన్నోడు ముసలోడైనా 100 సంవత్సరాలు వచ్చినా వానికే టికెట్ అట. దిక్కుమాల రాజకీయాలు.